మనందరం జన్మతః కర్మతః పాపులము. దేవుడు మనలో ఉన్న పాపాన్ని తీసివేయడం కోసం తన సొంత కుమారుణ్ణి మన కొరకే పంపించి ఉన్నారు. ఆయన ద్వారా మనందరం మన పాపాల నుండి విడుదల పొందవచ్చు. ఎలా అంటే ఈ లోకంలో మనందరం భయంకరమైన శోధనల చేత, పాప బంధకాల చేత బంధించబడి ఉన్నాం. ఈ విధంగా బంధించబడి ఉన్న మనము మన భౌతికంగా మరణం తర్వాత మనం దేవుని చెంతకి చేరలేము. దేవుడు మనందరినీ ఆయన దగ్గర పరలోకంలో ఉంచుకోవాలని అనుకుంటున్నాడు. కానీ మనిషి చేసిన పాపాలను బట్టి, మనం జీవిస్తున్న మన పాపపు జీవితాలను బట్టి మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళలేము. కాబట్టి ఆయన తన సొంత కుమారుణ్ణి మన కొరకై సిలువ మీద బలియాగం చేశారు. కాబట్టి ప్రియమైన గ్రామ ప్రజలారా, మనం దేవుని రాజ్యాన్ని చేరుకోవడానికి మనం చేయవలసింది ఏమీ లేదండి. మనం ఆయన నిజదేవుడని మనం మనసారా అంగీకరించి మన నోటి ద్వారా ఒప్పుకున్నట్లయితే, మనం మనస్ఫూర్తిగా అంగీకరించినట్లయితే ఆయన ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా మన పాపాలన్నింటినీ తీసివేస్తాడు. ఆయన దగ్గర ఆయన చెంతకు చేర్చుకుంటాడు. కాబట్టి గ్రామ ప్రజలారా, మనం క్రైస్తవ్యం అంటే ఒక మతం కాదండి. మనం మన మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, మన కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, మన కట్టుబాట్లు ఏమీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సొంత రక్షకుడని మనం హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి ఆయన్ని మనసారా పూజించి ప్రార్థించినట్లయితే ఆయన తన రాజ్యంలో మన కొరకే స్థలాన్ని సిద్ధపరుస్తానని మాటిచ్చిన దేవుడు మన కొరకే ఆయన దగ్గర మన స్థలాన్ని ఇస్తాడు. కాబట్టి మనందరం అది గమనించుకుని దేవుని రాకడ సమయానికి సిద్ధపడి మనందరం పరలోకంలో ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన. సర్వశక్తివంతుడ, సర్వోన్నతుడ, నీ ఘనమైన పాదాలకు వందనాలు తండ్రి. మీరు ఈ గ్రామాన్ని ప్రేమించి ప్రభా ఇక్కడ వరకు పంపించినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ గ్రామంలో బిడ్డలు ఎవరైతే సాతాను శోధనల ద్వారా శోధింపబడుతున్నారో వారి నుండి ఆ శోధనను తీసివేసి ప్రభా వారికి సమాధానాన్ని కలుగజేయండి తండ్రి. ప్రభా మీరు అక్కడ సమయానికి నైనా గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందుకుని మీ రాజ్యంలో ప్రతి ఒక్కరు ఉండినట్లు మీరు గొప్ప క్రియలు ఇక్కడ జరిగిస్తారని యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.